తర్వాత నీతి న్యాయములను స్థిరపరచున్నట్లుగా ఆయన ఉదయించినాడు. ఆయన భూమి మీద ప్రేమను సమాధానమును విస్తరింపచేయనట్లుగా నీతి న్యాయములను ఎక్కడైతే నీతి ఎక్కడైతే న్యాయం ఉండదో అక్కడ అక్రమం ఉంటుంది. హల్లెలూయా. అవును ప్రియులారా, గొర్రెల కాపరులు తమ మందలతో కూడా రాత్రి వేళ పొలంలో చదివాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు స్వర్తమానం వారి ద్వారా ఆ గొర్రెల కాపరులు పంపినాడనగా రాసిన మాట ప్రజలందరికీ. ప్రియులారా, ఇది దళితులకు కాదు, ఏ దేశానికి పరిమితం కాదు, ఏ ప్రజకు పరిమితం కాదు, ఏ కులానికి పరిమితం కాదు, ప్రజలందరికీ జననంలో అందిస్తూ ఉన్నాడు. ఆయన అంగీకరించిన వారికి లోకానికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం మీరు విగ్రహ ఆరాధకులై ఉండకండి, ప్రేమ అనురాగమును కలిగి ఉండండి, మీరు చిల్లంగితనము కలిగి ఉండకండి అని ప్రవచించినప్పుడు ఆయన మాట వినాలన్నాడు దేవుడు. ఇప్పుడు అదే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు చేసి నిన్న మాట మీరు వినబడాలి. యేసు క్రీస్తు ప్రభువుగానే కలిగి ఉన్నాం. ఆయన ఇప్పుడు మంచి ఇస్తా ఉంటే వాళ్ళు పోసినప్పుడు ఈరోజు సువార్త పరిచయ సాక్షులుగా ఉన్నారు. ఈ బైబిల్ మతాన్ని మార్చేది కాదండి. నిందారోపణలు ఏమిటంటే మత మార్పు. అయ్యా, బైబిల్ మతలు మారవడి కానీ మనుషులు మారుస్తుంది, ప్రజలు మారుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఆ మార్పు నీకు నాకు అంగీకారం అయితే దేవుడికి వందనాలు. ఎంతమంది మారాలని కోరుకుంటున్నారు? అనర్గళంగా బోధించుతున్నారు, అనుసరించడాన్ని పడిపోతూ ఉంటారు. కాబట్టి ప్రభు అంటున్నారు, బోధించేవాడు కాదు, వినేవాడు కాదు, నా మాటలు విని విశ్వాసం విని ఊరుకోకండి. ఆ విశ్వాసం క్రియలో కనబడాలి. నా మాటలు వినండి, వాటిని అనుసరించగలుగుతారు. తెలియదు కానీ ఒకసారి లేచి నిలబడదాం. సాగరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తగిన జాగ్రత్తలతో వారిని పరిశీలన చేస్తామని అనుకుంటున్నాం. మరి యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు వస్తున్నాడు, అపవాదిని విజృంభించినప్పుడు నేను వస్తాను. ఎంత దినాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమం, ఎక్కడ చూసిన పాలన, రోమాలు, అత్యాచారం, ఇది మరి సిద్ధపడదామా లేదా ఉన్నది. ఆయన ఎలా వస్తాడంటే శ్రీ మొదటిసారి పాదయాత్ర వారిని తిట్టలేదు. సిలువలో ఉండి తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించమన్నాడు. కానీ రెండవసారి వచ్చేది ఆయన క్షమించే దేవుడికి రావట్లేదు, తీర్పు తీర్చే ఒక జడ్జి. దేవుడికి వందనాలు చెల్లిస్తూ నేను ఇక్కడ ముగిస్తున్నాను. అందరు తలలో వచ్చిన చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మా దేవి కృప కలిగిన దేవా, ఈ సందర్భంలో రెండవ రాకడతో మేము సిద్ధపడుతున్నాం. క్రిస్మస్ మాకు మా ప్రభావం మరి యథావిధిగా జరిగింది, కానీ మీ రెండవ రాకడ సత్యం. అప్పుడు ఈ లోకంలో నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారి పక్షాన విశ్వాసుల పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేచిలో పడి ఉంటుండగా అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్పుకొచ్చు సర్వశక్తి గల దేవుని నిమిత్త మన విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం. దయచేసి అందరూ వేసుకోబడదాం. పరలోక భూలోకముల సృష్టికర్తయకు సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు మృతులకు తీర్పు తీర్చడానికి ఒక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును,
పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతా కూడా కూర్చోవచ్చునిగా మనవి చేస్తూ ఉన్నాను. భక్తులందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రియులారా, మరి శ్రీ పండుగ వాతావరణానికి కారణం మీరే. మరి మీరు ప్రజల్లో ఉంటున్నటువంటి ప్రభువా, మరి సమీపంగా చేసినందుకు వందనాలు. వారితో పాటు చేసినటువంటి మా ప్రభువా, మరి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోవిందరావు గారి కొడుకులు, ఆఫీసర్స్